మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 10, 11, 12 వార్డుల్లో రైల్వే స్టేషన్ కు దగ్గరలో రైల్వేకు సంబంధించిన 3వ లైన్ నిమిత్తం రైల్వే కాంట్రాక్టర్ గత 20 రోజుల క్రితం నీరు నిల్వ కోసమని గుంటలు త్రవ్వి నీరు నిల్వ చేశారు. అట్టి నీరు ఈ రోజు రైల్వే కాంట్రాక్టర్ వారు కట్టలు తొలగించగా ఒక్కసారిగా పక్కనే నివాసం ఉంచిన ఇళ్లలోకి రావడం జరిగింది. ఇండ్లు 20 నిమిషాల్లో 3 ఫీట్ల ఎత్తులో ఇళ్లలోకి నీరు వచ్చి ముంచేశాయి. బాధితులు మాట్లాడుతూ మొదటగా రైల్వే వారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఇప్పుడు కనీసం మాకు ఎలాంటి సమాచారం లేకుండా రైల్వే వారు నీటి కట్టలు తెంచారని, కట్టలు తెంచడంతో ఆ ఒక్క నీరు సరిగ్గా ఇళ్లలోకి వచ్చాయని, కనీసం తినడానికి వండుకోవడానికి కూడా ఏమీ లేకుండా అన్ని నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇళ్లలోకి వచ్చిన నీరును చూసి బాధితులను విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధితులకు జరిగిన నష్టానికి సంబంధించిన రైల్వే కాంట్రాక్టర్ తో మాట్లాడి బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇళ్లలోకి చేరిన నీరును మోటార్ సహాయంతో తీపిస్తామన్నారు. ఇప్పుడు ఎట్లా చెప్పాలన్న బెల్లంపల్లి ఏదైతే రైల్వే కాంట్రాక్టర్ అసమర్థత వలన దాదాపుగా 10, 11, 12 వార్డులో ఉన్నటువంటి ప్రజలు చాలా నష్టం జరిగింది. ఏంటంటే వాళ్ళు థర్డ్ లైన్ వర్క్ నడుస్తున్నందుకు 20 రోజుల నుంచి ఏదైతే వాటర్ స్టాగ్నెట్ అయినాయో వాళ్ళు సడన్గా కట్టె దింపే వరకు వీళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు, ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు. కనీసం మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సడన్గా కట్టె దింపేసరికి వీళ్ళ ఇళ్ళలో మొత్తం వాటర్ వచ్చినాయి. పాప చిన్న పిల్లలు వీళ్ళు పడుకొని ఉన్నారు, ఒకరు పడుకొని ఉన్నారు. వీళ్ళ ఫాదర్ అయితే పాప పెరాలసిస్ పేషెంట్. వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు సడన్గా వాటర్ వస్తే వాళ్ళ ప్రాణాలకి ఏమన్నా అయితే ఎవరంటే దీనికి సమానం ఎవరు చెప్తారు? పూర్తి బాధ్యత నేను చెప్తున్నా, ఖచ్చితంగా పూర్తి బాధ్యత రైల్వే కాంట్రాక్టర్ది. మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో, గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించాలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి పూర్తి సహకారంతో వీళ్ళకి నష్టపరిహారం చెల్లే విధంగా మేము మాట్లాడతామని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే ఈ గోడలన్నీ పోతాయి, ఇవన్నీ పోతాయి అన్నారు. మొన్ననే పెట్టించుకున్నాం సారు మేమని కాలైన పడ్డా. అమ్మ ఏం పోదు మీది గోడ అని అన్నారు. గంతే 2 సార్లు పోయి లైన్ కట్టెక్కి కాలైన పడ్డా. 2 సార్లు పోయి కాలైన పడితే మీది ఎటు పోదమ్మా ఇగో గిట్ట తీస్తాం అని చెప్పారు. గంతే సార్ అన్న వాళ్ళు వాటర్ ఇస్తాయని కూడా ఏం చెప్పలేదు. 10 నిమిషాల్లో వాటర్ వచ్చేసినాయి మొత్తం. వీళ్ళు ఇటు పని అయిపోయింది, అటు పని చేయడానికి కూడా నీళ్ళని స్టోరేజ్ చేసుకున్నారు. సడన్ గా మొత్తం ఉన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము అక్కడ పోయినా వాళ్ళు ఎవరు కలవలేదు. మేము ఎంత ఫోన్ మొత్తుకుంటా అంటే కూడా మమ్మల్ని చూసి ఉరుకుతాళ్ళు. వాళ్ళ సామాన్లు ఏదో ఉంటే పట్టుకొని పోతులు కానీ వాళ్ళు పిలిచినా కూడా రాలేదు. ఎప్పుడు నీళ్లు పడుతుంటే 5 నిమిషాల ముందు పిలుస్తూనే మొత్తుకునే ఉన్నాం. అరే రండ్రా బాబు సామాన్లు తీసుకో, 2, 3 రండ్రా అని కూడా ఇట్లా మొత్తుకుంటూనే ఉన్నా. అయినా మమ్మల్ని నుంచి పట్టాలి మీకు ఉరుకుతాలు కానీ ఒక్క పురుగు వచ్చి సాయం. మొత్తం 6 కుటుంబాలు నష్టపోయినాం బాగా. 7 కుటుంబాలు. అన్ని తినడానికి తిండి కూడా లేదు. మొత్తం గిన్నెలు గిలాసుల కానుంచి పోయినాయి. ఇంట్లో పోదామంటే షాక్ సర్క్యూట్ అయిపోయిన భయానికే మేము ఇంట్లో పోలేదు. మీ ప్రాణాలు కాపాడుకోవడం అయిపోయింది. నేను ఇట్లా మా డాడీని తీసుకెళ్ళి పోవాలంటే పాము నైమల్ని తిరుగుతా ఉంది నీళ్ళల్లో. అది సపరేట్ ఆయన ఎత్తుకొని బయటకు వచ్చేసింది మేము.